ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ఎటువైన ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే 2025వ సంవత్సరం మే 16వ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ మిథున రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా ఫోన్ కాల్ చేస్తుంది. ఏ స్త్రీ మీకు ఫోన్ కాల్ అనుకోకుండా చేస్తుంది. అలాగే ఆ ఫోన్ కాల్ యొక్క మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొని రాబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి అనేది, ఈ మిథున రాశి వారికి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చడానికి చేయవలసిన దేవారాధన ఏంటి అనేవి అన్ని పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. ఇక మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వ్యక్తి మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే గనక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలంకాప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. వీరు మంచి చెడులను ఆలోచించి చూసుకొని బేరేజు చేసుకొని అమలు పరుస్తూ ఉంటారు. ఇక అలాగే ఏ సమస్యను సృష్టించినా పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి మిథున రాశి వ్యక్తులకు ఉంటుంది. వీరి జీవితంలో ఎన్నిసార్లు నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా కానీ వీరి యొక్క మానసికం కృంగిదలకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందు అడుగు వేసి విజయాన్ని ఖచ్చితంగా వీరు పొందుకుంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ సమస్యలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ప్రభావితం కూడా వీరికి చిన్న వయసులోనే అవగతం అవుతుంది. అలాగే స్నేహితుల వెనుకుండి వీరిని ముందుకు నడుపుతారు. ఇక 2025వ సంవత్సరం మే 16వ తేదీ శుక్రవారం రోజున ఈ యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారిని చూస్తే ఈ యొక్క జీవితంలో ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ అనేది చేస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ముందుగా మిగిలిన అంశాలు ఈ మిథున రాశి వ్యక్తులకి మే 16వ తేదీ శుక్రవారం రోజున ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. అంటే అనుకోకుండా డబ్బు పొందుకునే అవకాశాలు ఉంటాయి. రుణాలు వస్తాయి. ఇక ఇది వరకు మీరు చేసిన ప్రయత్నాలు విఫలమైతే కనుక ఈ రోజు రుణాలు వసూలు అయ్యే దానికి సక్సెస్ అనేది అవుతాయి. ధనాన్ని అయితే ఎక్కడి నుంచి అయినా సరే మీకు పొందుకుంటారు. అంటే ఎవరైనా ఇవ్వవలసిన వారు ఇవ్వటం కానీ లేదా ఏదైనా అడ్వాన్స్ రిసీవ్ చేసుకోవడం అనేది ఈ యొక్క రంగంలో ధనం అయితే మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా మీరు ఎదుర్కొన్నట్లయితే ఆ అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. చాలా కాలంగా మీరు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే సక్సెస్ లేకపోతే ఈ రోజు దినఫలాల ప్రకారం సక్సెస్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ అవకాశం అన్ని విధాలుగా మీకు సంతృప్తి అనేది ఇవ్వబోతుంది. ఇక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్నిసార్లు సవాలు మీకు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఉద్యోగ జీవితం గురించి మీకు ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల పట్ల మీకు పడవలసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తిరీత్యా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఇదివరకు మీ యొక్క కెరియర్ విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. ఈ రోజు నుండి సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో
ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నం అనేది సక్సెస్ కాకపోగా అది మాత్రం ఇప్పుడు అనేది కంపల్సరిగా జరుగుతుంది. ఈ యొక్క చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి పెద్ద గొడవగా మారే అవకాశాలు తీవ్రంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు మధ్య విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తోబుట్టువుల మధ్య కావచ్చు, తోటి కోడళ్ల మధ్య కావచ్చు, తోటి అల్లుళ్ళ మధ్య కావచ్చు, తోటి అత్త కోడళ్ల మధ్య కావచ్చు, ఏదైనా ఒక సంబంధానికి సంబంధించిన అయితే ఒక గొడవ అయితే కాస్త పెద్దదిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ బంధాలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇక ప్రతికూలతను అనుకూలతగా మార్చడానికి ఇప్పటి వరకు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ విషయంలో స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ కాల్ అని చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ ఫోన్ కాల్ కోసం కావచ్చు, మీరు ఏదైనా రాంగ్ నెంబర్ ద్వారా కావచ్చు, ఆ స్త్రీ నుండి అయితే మీకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. రాంగ్ నెంబర్ అయినప్పటికీ కూడా పరిచయం ఉన్న పెరుగుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ రోజు ఫోన్ కాల్ చేసుకున్నట్లయితే ఆ యొక్క జీవితంలో భవిష్యత్ కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు చక్కటి స్నేహితురాలు కావచ్చు, మంచి స్నేహితురాలు కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఈ బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు లేకపోవచ్చు. స్నేహితులతో గొడవ పడ్డ కారణంగా దూరం ఉన్నారో వారి యొక్క బంధానికి తిరిగి నిలుపుకునే ప్రయత్నం అయితే ఈ రోజు జరుగుతుంది. ఇక సంఘటన ద్వారా విడిపోయినటువంటి స్నేహితులు తిరిగి కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారాన్ని చాలా సార్లు అన్వేషిస్తారు. మీరు కీలకమైనటువంటి ఫలితమైనటువంటి సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా జరగబోతుంది. ఇక సంబంధించినటువంటి ఒక శుభవార్త మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. మిథున రాశి వ్యక్తులు మే 16వ తేదీ శుక్రవారం రోజు అనేక అవకాశాలు కలిసి ఉన్నాయి. అయితే మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. తేదీ శుక్రవారం రోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వారు శుభాలు ఫలితాలు పొందుకుంటారు. అలాగే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా అవసరం. శివనామ స్మరణ మీకు వీలైనంత సమయాన్ని గడపాలి. వీలైనంత శివునికి రుద్రాభిషేకం చేయాలి. అలాగే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం, తద్వారా శివుని ద్వారా ఎన్నో శుభ ఫలితమైన ఫలితాలను మీరు చూస్తారు. ఎందుకంటే ఆ శివుడిని బోలో శంకరుడ అని పిలుస్తాం. మనం మనస్ఫూర్తిగా శివయ్యను కొలవడం వల్ల మనకు ఖచ్చితంగా కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతూ ఉంటాయి. ఈ విధంగా ఆరాధించండి. మీకు మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా సమస్య వచ్చినట్లయితే అటువంటి నుంచి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు శివుడు. ఇక పొందుకుంటారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. సీతారామ ప్రభువులకు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీస, దుర్గా చాలీస, విష్ణు సహస్రనామాన్ని పఠించండి. శుక్రవారం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మిని దేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అప్పుడు మీకు అంత పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. చూసారు కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.